పెంచాలి 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 చదివేది ఐదేళ్ళు పశువుల బాధలు మాకు తెలుసు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే 10,500 వద్దు 10,500 వద్దు 10,500 వద్దు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే అందరికీ నమస్కారం. నా పేరు కేవీరామ్ ధర్మతేజ. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరంలో చదువుతున్నాను. మేము ఈ వెటనరీ స్టూడెంట్స్ అంతా స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ 4 కాలేజీలు అంతా గత 39 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాము. ఎందుకంటే మీ ఇంటర్న్షిప్లో మేము మాకు వేతనం అనేది 7,000 ఇస్తున్నారు. వేరే మెడిసిన్ తర్వాత టెండర్లో కాలేజీతో పోలిస్తే మాకు చాలా తప్పిస్తున్నారు. వాళ్ళకేమో 25,000 ఇస్తున్నారు. మాకు అంతే విధంగా ఇవ్వాలని కోరుకుంటూ మేము గత 39 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించి వెంటనే నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. మా డిమాండ్స్ స్టైఫండ్ ఇంక్రీజ్ చేయాలని, ఇప్పుడు ఇచ్చే 7,000 కాకుండా మాకు ఆన్ పరిమితి మెడికల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. 25,000. మీరు మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 39 రోజులుగా నిరవధిక సమ్మె నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి గల ముఖ్య కారణం గత 12 సంవత్సరాలుగా మా స్టైఫండ్ విషయంలో నిర్లక్ష్యం ఎదుర్కొంటున్నాము. ఇంతకుముందు కూడా స్టైఫండ్ విషయంలో స్ట్రైక్ చేయడం జరిగిందండి. అప్పటి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ శ్రీ అప్పలరాజు గారు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీ డిమాండ్ నెరవేరుస్తామని చెప్పి మా కాలేజ్కి వచ్చి చెప్పడం జరిగింది. కానీ అవన్నీ కూడా మారిచుడు మాయలాగా అలాగే మోసపోవాల్సి వచ్చింది. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమైనా సరే మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము. ఆన్ పార్ విత్ మెడికల్ స్టైఫండ్ పెంచాలనేది మా ఒక మెయిన్ డిమాండ్ అండి. అలాగే ఇప్పుడు వస్తున్న 7,000 స్టైఫండ్ కూడా మాకు నెల రావడం లేదు. ఇప్పుడు చూసుకుంటే గత కొన్ని నెలలుగా కూడా వచ్చే 7,000 అనేది పడలేదు. సో మా మెయిన్ డిమాండ్స్లో ఒకటి ఆన్ పార్ విత్ మెడికల్ మా స్టైఫండ్ పెంచాలి. అలాగే ప్రతి నెల పెంచిన స్టైఫండ్ రావాలి. ఇప్పుడు బయటకు వెళ్ళి అవుట్ గోయింగ్ బ్యాచ్ 2020 బ్యాచ్ నుండి ఇంక్రీజ్ అయిన స్టైఫండ్ ఇంప్లిమెంట్ అవ్వాలి. అలాగే ప్రతి ఇయర్ మిగతా ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుర్వేదిక్ కోర్సులు ఎలా అయితే ఇంక్రిమెంట్ ఉంటుందో అది ఇయర్ ఆన్ రివిజన్ 15% మాకు కూడా పెంచాలని కోరుకుంటున్నాము. 1991 ఇయర్లో గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. ఆన్ పార్ విత్ మెడికల్ బీవీఎస్సీ గ్రాడ్యుయేట్స్కి 400 నుంచి అప్పుడు 1,200 ఉందండి ఎంబీబీఎస్ వాళ్ళకి. వాళ్ళతో సమానంగా పెంచండి అని ఒకేసారి 200% ఇంక్రీజ్ చేసింది. అంతేకాకుండా 2016-18 చూసుకుంటే 750 పైగా విఎస్ పోస్టులను రిలీజ్ చేశారు. గన్నవరం గరివిడి కాలేజ్ని కూడా శాంక్షన్ చేయించారు. గరివిడి కాలేజ్కి 140 కోట్లు ఖర్చు అయిందండి. కానీ మేము బయటికి ఇంటర్న్షిప్ వాళ్ళు వెళ్ళే మంది 300 మంది కంటే కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్ ఆన్ పార్ విత్ మెడికల్ పెంచినా కూడా అంత ఖర్చు ఉండదు. అందులో 10% కూడా ఉండదు. మేము అడిగేది న్యాయంగా అడుగుతున్నాము. మా పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ జీడిపి కంట్రిబ్యూషన్లో కూడా మా వంతు చాలా ఉంది. మా విలువల్ని మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని చెప్పని కోరుకుంటున్నాము. మీకు యాక్చువల్గా ఇప్పుడు ఉన్న స్టైఫండ్ మీకు నెలల రావట్లేదు అంటున్నారు కదా, ఇన్ని నెలలకు ఒకసారి వస్తుంది? అది అంటే ఇన్ని నెలలకని కాదు, 2-3 మంత్స్కి ఒకసారి. అంతకుముందు అయితే ఒకసారి 6 నెలల వరకు కూడా పడలేదు. అంతకుముందు ఒక బ్యాచ్కి అయితే మా సీనియర్స్ చెప్పారు, వాళ్ళు ఇంటర్న్షిప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి పడ్డాయి. నేను గర్విడిలో ఫస్ట్ వైద్య విద్యార్థిగా చదువుతున్నాను. 4వ సంవత్సరం విద్యార్థి చేస్తున్నాను. అయితే మేమైతే ఇన్ని రోజులుగా 38 రోజులుగా 39 రోజులుగా మేమైతే ఈ నిరవధిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజున రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా సరే ప్రభుత్వంకి వినపడాలి, కనపడాలి అని చెప్పేసి ఇంతమంది ఎక్కువగా చూసుకున్నట్లయితే 4 కాలేజీ నుంచి ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలకి ఏదైనా సమస్య వస్తే నేను పట్టించుకుంటానని హామీ ఇచ్చే మంత్రులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఎంతమంది అమ్మాయిల సమస్య వచ్చి ఈ రోజున రోడ్డు మీద కూర్చున్నారు. సార్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు, సార్ పట్టించుకోండి మా సమస్యని. మేము 4 కాలేజీల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గర్విడి కానీ, ప్రొద్దుటూరు కానీ, గన్నవరం విద్యార్థులు, అలాగే తిరుపతి నుంచి ఇక్కడ వచ్చి కలెక్టివ్గా ఈ ధర్నా చౌక్లో మేము ధర్నా చేస్తున్నాము. సార్ మేము అడిగిన ఒకటే, మాది ఏమీ లేదు, 13 ఏళ్ళుగా ఏదైతే స్టైఫండ్ ఉందో ఇంక్రిమెంట్ అనేది జరగలేదు. ఇది 13 ఏళ్ళుగా జరగని ఇంక్రిమెంట్ నేడు జరగాలి.
కోరుకుంటున్నాము. ఇదొకటే మన న్యాయమైన డిమాండ్. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో వారికి తెలుసు, ప్రతి 5 సంవత్సరాలకి వారి శాలరీ అనేది 50% పెరుగుతుంది. అలా చూసుకున్నా కూడా మాకున్నటువంటి ఇప్పుడు 7,000 స్టైపెండ్ కనీసం పెరగాల్సిన అవసరం ఉంది, అంటే 100% పెరగాల్సిన అవసరం ఉంది. కానీ మీరు 50% పెంచుతాం అంటున్నారు. 13 ఏళ్ళుగా ఇది జరగలేదు. స్టైపెండ్ ఇంక్రిమెంట్ అనేది, స్టైపెండ్ ఇంక్రిమెంట్ చేయండి సార్. మేము అడిగేది న్యాయమైన డిమాండ్. మా డిమాండ్ మీరు పరిష్కరిస్తారని, మీ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్న వెటర్నరీ కాలేజెస్ జూనియర్ డాక్టర్లు మరియు విద్యార్థులు గత నెల రోజులకు పైగా తమ స్టైపెండ్ పెంచాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది చాలా న్యాయమైన ఆందోళన. రాష్ట్రంలో ఉన్న మెడికల్, డెంటల్, ఇతర మెడికల్, ఆయుర్వేద ఇటువంటి కోర్సులన్నిటికీ ఇస్తున్న దానిలో సగం కూడా వెటర్నరీ విద్యార్థులకి స్టైపెండ్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. 2013 నుంచి వెటర్నరీ విద్యార్థుల స్టైపెండ్ పెంచలేదు. 7,500 ఇచ్చే ఈ స్టైపెండ్ వాళ్ళకి ఏమాత్రం సరిపోదు. మెడికల్ విద్యార్థులకు 25,000 పైగా స్టైపెండ్ ఇస్తున్నప్పుడు ఏ ప్రాతిపదికన వెటర్నరీ విద్యార్థులకు ఇంత తక్కువ స్టైపెండ్ ఇస్తున్నారనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మన సమాజంలో ఈ రోజున వ్యవసాయం పెద్ద ఎత్తున పశువుల ఆధారంగా సాగుతూ ఉంది. వ్యవసాయానికి బయట కూడా పశు సంపద, మాంసం ఉత్పత్తిలో కానివ్వండి, డైరీలో కానివ్వండి, డొమెస్టిక్ లెవెల్లో కానివ్వండి, ఈ రోజున పశువులు ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. వాళ్ళకి అందించే వైద్యం చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంది ఈ సమాజ గమనంలో. అటువంటప్పుడు వెటర్నరీ విద్యార్థులకు ఇంత తక్కువ స్టైపెండ్ ఇవ్వడాన్ని ప్రభుత్వం ఏ రకంగా సమర్థించుకుంటుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2013 నుంచి ధరలు అన్ని రకాలుగానూ పెరిగిపోయాయి, కానీ వీళ్ళ స్టైపెండ్ మాత్రం అక్కడ ఆగిపోయింది. వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వం, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ స్టాగ్నేషన్ అనేది. 39 రోజులుగా ఈ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే వివిధ దశల్లో ప్రభుత్వం యొక్క స్పందన వివిధ రకాలుగా ఉంది. మొదట్లో మంత్రి గారిని, ఓఎస్డీ గారిని తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే చాలా అవహేళనగా మాట్లాడి వెనక్కి పంపించేశారు. తీరా నిన్న మళ్ళీ వినిపించుకొని బతిలాడే ధోరణి, బుజ్జగించే ధోరణి, డిమాండ్ల విషయంలో మాత్రం నిర్దిష్టమైన హామీలు ఇవ్వకుండా వీళ్ళని బెదిరించో బ్రతిలాడో వెనక్కి పంపించే వైఖరి ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నాయి. ఇంత చేస్తే వీళ్ళందరికీ స్టైపెండ్ పెంచితే ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఒక 20 కోట్ల లోపలే. ఇంత చిన్న విషయాలకు కూడా ప్రభుత్వాలు ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం లేదు. మరొక వైపున అనవసరమైన వినోదాలకి, కృష్ణానదీ తీరంలో రకరకాల వినోద కార్యక్రమాలు, రకరకాల టూరిజం ప్రమోషన్ల కోసం ఈ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంది. మరొక వైపున పెద్ద పెద్ద కార్పొరేట్ హౌసెస్కి వాళ్ళ దగ్గర వసూలు చేయాల్సిన పన్ను రాయితీల రూపంలో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. బ్యాంకులకి అప్పులు తీసుకొని ఎగ్గొడుతున్న కార్పొరేట్ల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ప్రభుత్వాలు లేదు. వీళ్ళ పొదుపంతా నోరు లేని మూగజీవాలకు వైద్యం చేసే వెటర్నరీ డాక్టర్లకి స్టైపెండ్ ఇవ్వడం దగ్గరకు వచ్చేసరికి పొదుపు చేయాలనుకుంటూ ఉన్నారు. సంఖ్యరీత్యా తక్కువగా ఉన్నారు, వీళ్ళు ఏమీ చేయలేరు అనే ఒక నిర్లక్ష్య ధోరణి తప్ప దీనికి మరి ఇంకేమీ కారణం లేదు. కానీ ఈ రోజున తులసి చందు గారి వీడియో రూపంలో, అలానే మేము ప్రోగ్రెసివ్ డాక్టర్స్ లీగ్, నవజవాన్ భారత్ సభ, దిశా విద్యార్థి సంఘం, ఈరోజు ఇక్కడికి ఇంకా రకరకాల విద్యార్థి సంఘాల నుంచి, రైతు సంఘాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ధర్నా చౌక్లోకి వచ్చి పశువులకు వైద్యం చేయాల్సిన విద్యార్థులు ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేయాల్సి రావడం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులకి, వెటర్నరీ అడ్మినిస్ట్రేటర్స్ అందరికీ కూడా అవమానకరం. వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాలి ఈ రోజున విద్యార్థులందరూ రోడ్డు మీదకి రావాల్సి రావడం. మరొక వైపున తమ హక్కుల సాధన కోసం కేవలం ప్రాధేయపడడానికి పరిమితం అవ్వకుండా ఒక పోరాట స్ఫూర్తితో రోడ్డు మీదకి వచ్చి తమ హక్కుల కోసం గళం విప్పిన విద్యార్థులందరికీ మా అన్ని సంఘాల తరఫున మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పశు వైద్య విద్యార్థుల్ని రోడ్డున పడేసిన ప్రభుత్వం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకవైపు ఈ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, అట్లాగే మహిళల గురించి అసెంబ్లీలో బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్తున్నారు. కానీ ఆచరణలో ఈ విద్యార్థులకి ప్రభుత్వం చేయాల్సిన నామమాత్రమైన తోడ్పాటు కూడా లేదు. వీళ్ళు స్టైఫండ్ అడుగుతుంటే డబ్బులు లేవని చెప్తారు, కానీ ఎమ్మెల్యేల జీతాలు, వాళ్ళ సౌకర్యాలు, అట్లాగే కొంతమంది కార్పొరేషన్ల చైర్మన్లు వేసుకోవడం, ఆ చైర్మన్ల జీతాలు, వాళ్ళ వెహికల్స్, వాళ్ళ సౌకర్యాలకి, పత్రికలకి, ఎలక్ట్రిసిటీకి లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ రాజకీయ అనుచరులకి డబ్బులు ఇవ్వడానికేమో ఎక్కడి నుంచైనా వస్తాయి. కానీ ఈ దేశానికి సర్వీస్ చేస్తూ ఈ రాష్ట్రంలో పశువులకి ఇంకా రకరకాల జంతువులకి వైద్యం చేసే వీరికి మాత్రం స్టైఫండ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటాం దుర్మార్గం. అందుకనే ప్రభుత్వం
ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచించి ఈ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ విద్యార్థులు చేసే ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులను కూడా అన్ని ప్రాంతాల్లో సమీకరించి వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పేసి అంతవరకు ఈ ప్రభుత్వం తెచ్చుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఎం హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పాల ఉత్పత్తిలో 2వ స్థానం. పాల ఉత్పత్తులు 2వ స్థానంలో ఉండడానికి కారణం పశువులు. వీటికి వైద్యం చేస్తున్న వెటనరీ స్టూడెంట్స్. ఈరోజు ఈ వెటనరీ స్టూడెంట్స్ సుమారు 35 రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. 4 ప్రాంతాల నుండి ఆందోళన చేసి ఈరోజు విజయవాడలో ధర్నా చేస్తున్నారు. అసెంబ్లీలో నిన్న ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా ప్రశ్నించారు వెటనరీ ఈరోజు స్టైఫండ్ పెంచాలని. మిగతా ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ వాళ్ళకి మాత్రం పెంచారు, గతం నుండి పెంచుతూ ఉన్నారు. వీళ్ళకి పెంచడానికి ఏంటి ఇబ్బంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే రోజువారీ జీతం ఒక గంటకి 1400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. నేటి వాళ్ళే రేపటి పౌరులు, ఈ దేశానికి యువత అవసరమని ఈరోజు అనేక మంది మేధావులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ప్రస్తావన చేస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం వీళ్ళు సాధారణమైన కోరికను కూడా నెరవేర్చడం చాలా దుర్మార్గం. సుమారు వీళ్ళు ఖర్చు 10 కోట్లు అవసరం ఉంటుంది. వెటనరీ ఈ స్టైఫండ్ పెంచితే 10 కోట్లు సంవత్సరానికి అవసరం ఉంటుంది. 10 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఈరోజు విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా వీళ్ళు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేయడానికి విద్యార్థులు యావత్తు విద్యార్థి లోకం కూడా మద్దతు పలుకుతుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.